కేసీఆర్ గారి మీద విపరీతంగా విరుచుకపడి ఇంకా అదే అప్లమయం అని చెప్తూ ఇంకా ఇజ్జత్ పోతాంది, ఢిల్లీకి పోతే ఇజ్జత్ పోతుందనే మాట మాట్లాడడం. అరే ఇజ్జత్ లేకపోతే ఇజ్జత్ లేని బుద్ధి తక్కువడా ఎందుకు 72 సార్లు పోయినామని అంటున్నావు? నీకు సిగ్గు లజ్జ ఉంటే ఈ రాష్ట్రం అన్ని రంగాలలో నెంబర్ 1 ఉంది, పర్ క్యాపిటల్ నెంబర్ 1 ఉంది, జీడిపిలో నెంబర్ 1 ఉంది, లా అండ్ ఆర్డర్లో నెంబర్ ఉంది, అర్థాహారంలో నెంబర్ ఉంది, పట్టణం పల్లె ప్రగతిలో నెంబర్ 1 ఉంది, డ్రింకింగ్ వాటర్లో నెంబర్ 1 ఉంది. ఏ రంగం లేదు, విద్య వైద్య రంగాల్లో కూడా నెంబర్ 1 ఉంది, పంటల ఉత్పత్తిలో నెంబర్ 1 ఉంది, ఆరోగ్యంలో కూడా బ్రహ్మాండంగా నెంబర్ 1 ఉంది. ఇంత అద్భుతంగా కొద్ది కాలంలోనే అభివృద్ధి చేసుకున్న ఈ రాష్ట్రం ఎందుకు ఇజ్జలేందైంది? ఎందుకు ఇజ్జత్ పోయే పరిస్థితి వచ్చింది? నీలాంటి ఇజ్జత్ లేనోడు, నీలాంటి సిగ్గుమాలినోడు ముఖ్యమంత్రి కావడం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇజ్జత్ తక్కువ వ్యవహారం అయింది. ఇజ్జత్ తీసేది ఎవరు? నిజంగా ఒకరెవరి దగ్గరికైనా పోతే ఒక అప్పు ఒకసారి పోతే ఇవ్వపోతే రెండోసార్లు ఇవ్వపోతే మానవంతుడు ఇజ్జత్ గల్లోడు ఎవడన్నా మూడోసారి పోయి అడగాడు, బ్యాంకు దగ్గర పోయి కూడా అడగాడు. నువ్వు ఎందుకు పోతున్నావు రా భయ్ ఢిల్లీకి 72 సార్ల?